ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో ఒకరైన వారెన్ బఫెట్ 6 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం కలిగిన $1 ట్రిలియన్ వ్యాపార సామ్రాజ్యమైన బెర్క్షైర్ హాత్వే సంస్థ సీఈఓ పదవికి ఈ రోజు వీడ్కోలు పలుకుతున్నారు. ఒక ఫెయిల్యూర్ టెక్స్టైల్ మిల్ నుంచి తన బిజినెస్ కెరీర్ని ప్రారంభించిన ఆయన ఇవాళ దాదాపు 200 వ్యాపారాలకు అధిపతిగా ఎదగడం విశేషం. అలాంటి వ్యక్తి ఇవాళ తన బాధ్యతలను వేరే వాళ్లకు అప్పగిస్తూ ఉండడంపై మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. తన నాయకత్వం పటిమతో వారెన్ బఫెట్ ప్రపంచంలోని ఎంతో మంది వ్యాపారవేత్తలకు ఆదర్శంగా నిలిచారు. బిజినెస్ లో స్థిరమైన ఆలోచనలతో, భిన్నమైన ఆచరణలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు అగ్రరాజ్యం అమెరికాలోని 2వ అతిపెద్ద ప్రాపర్టీకి ఓనర్గా రిటైర్ అవుతున్నారు. వారెన్ బఫెట్ ముందు చూపుతో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల వల్ల బెర్క్షైర్ హాత్వే షేర్ల విలువ 1964 నుంచి 2024 వరకు అంటే 60 ఏళ్లలో దాదాపు 20% వార్షిక వృద్ధితో ఏకంగా 5.5 మిలియన్ శాతానికి పైగా రిటర్న్స్ ఇవ్వడం గొప్ప విషయం. ఇంత ఘనత సాధించిన ఆయన 2025 డిసెంబర్ 31న ఈ కంపెనీ సీఈఓగా దిగిపోతూ ఉండడాన్ని ఆధునిక కార్పొరేట్ చరిత్రలో ఒక అతిపెద్ద ప్రభావవంతమైన అధ్యయనం ముగుస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు. యుఎస్లోని అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీలో 9వ ప్లేస్లో ఉన్న బెర్క్షైర్ హాత్వే సంస్థ సీఈఓ పదవి వారెన్ బఫెట్ వైదొలగనున్న నేపథ్యంలో ఆ టాప్ పొజిషన్లో గ్రెగరీ అబెల్ ఆసీనులవుతున్నారు. ఈ విషయంలో వారెన్ బఫెట్ చాలా జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఆయన ఎంతో తెలివిగా బిజినెస్ ను డెవలప్ చేసుకుంటూ వచ్చారు. జీరో నుంచి హీరో అయ్యారు. ఇన్సూరెన్స్, రైల్ రోడ్స్, యూటిలిటీస్, కన్స్యూమర్ బ్రాండ్స్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ తదితర రంగాలకు వ్యాపారాన్ని విస్తరించారు. ఈ క్రమంలో బెర్క్షైర్ హాత్వే అమెరికాలోని 2nd లార్జెస్ట్ ప్రాపర్టీ అండ్ క్యాజువాలిటీ ఇన్సూరెన్స్ గా ఎదిగింది. ఒక సంస్థ నుంచి మొదలైన వారెన్ బఫెట్ వ్యాపార ప్రయాణం ఈ రోజు సుమారు 200 కంపెనీల వరకు ఒక మహావృక్షంలా పెరిగి పెద్దదైంది. ఈ జాబితాలో ఉత్తర అమెరికాలోని అతిపెద్ద సరుకు రవాణా రైలు నెట్వర్క్ల్లో ఒకటైన బిఎన్ఎస్ఎఫ్ రైల్వే, ప్రధాన నియంత్రిత యుటిలిటీస్ పోర్ట్ఫోలియో, ప్రసిద్ధ వినియోగదారు బ్రాండ్ అయిన సీస్ క్యాండీస్, బ్రూక్స్ రన్నింగ్ షూస్ వంటివి ఉన్నాయి. ఈ బిజినెస్లలో పాటు బెర్క్షైర్ మార్కెట్ చేయగల సెక్యూరిటీలు, నగదుతో కూడిన భారీ పోర్ట్ఫోలియో కూడా ఉన్నాయి. వీటి విలువ సమిష్టిగా సుమారు $700 బిలియన్ కావడం గమనార్హం. వారెన్ బఫెట్ కి సంబంధించి తప్పకుండా చెప్పుకోవాల్సిన విషయాల్లో పెట్టుబడి ఫిలాసఫీ అనేది ప్రధానమైంది. బెర్క్షైర్ ఖాతాలోని అతిపెద్ద ఈక్విటీ హోల్డింగ్లు, మన్నికైన పోటీ ప్రయోజనాలు కలిగిన కంపెనీల పట్ల ఆయనకున్న దీర్ఘకాల ప్రాధాన్యతను ప్రతిబింబిస్తాయి. వీటిని ఆయన ఆర్థిక కందకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. కందకాలు అంటే కోటలు, పట్టణాల చుట్టూ తవ్వే లోతైన విశాలమైన కాలువలు అని అర్థం. ఇవి రక్షణ కోసం పనికొస్తాయి. వీటిని పొడిగా ఉంచొచ్చు లేదా నీటితో నింపొచ్చు. ఆధునిక కాలంలో వ్యాపారంలో పోటీ ప్రయోజనాన్ని సూచించే ఎకనామిక్ మోట్ అనే అర్థంలో కూడా వాడతారు. ఇది కంపెనీని పోటీదారుల నుంచి రక్షిస్తుంది, పటిష్టమైన స్థితిలో నిలబెడుతుంది. వారెన్ బఫెట్ వ్యక్తిగత సంపద బెర్క్షైర్ పెరుగుదలకు అద్దం పడుతోంది. గివింగ్ ప్లెడ్జ్ ద్వారా $10 బిలియన్ దాతృత్వానికి విరాళంగా ఇచ్చిన తర్వాత కూడా కంపెనీలో ఆయనకు మిగిలిన వాటా విలువ $125 బిలియన్ పైగా ఉంటుందని అంచనా. పబ్లిక్ మార్కెట్ పెట్టుబడి ద్వారా మరే ఇతర ఇన్వెస్టర్ కూడా ఇంత సంపదను సొంతం చేసుకోలేకపోయాడు అంటే వారెన్ బఫెట్ ప్రత్యేకత ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. బెర్క్షైర్ పనితీరును ప్రతిబింబిస్తున్న ఈ గణాంకాలు ఆయన పదవీ కాలాన్ని అసమానమైందిగా నొక్కి చెప్తున్నాయి. పెట్టుబడుల విషయంలో వారెన్ బఫెట్ అనుసరించిన విధానం కూడా కాలక్రమేణా అభివృద్ధి చెందింది. తన కెరీర్ ప్రారంభంలో ఆయన చాలా తక్కువ విలువ గల స్టాక్లను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టారు. తరువాత అధిక నాణ్యత గల వ్యాపారాలను సరసమైన ధరలకు సంపాదించారు. వాటిని నిరవధికంగా కొనసాగించారు. తరచుగా ట్రేడింగ్ చేయడం కన్నా ఓపికగా వేచి చూడడం బెర్క్షైర్ హాత్వే వ్యూహంలో ముఖ్యమైన అంశంగా నిలిచింది. దీంతో నేడు బెర్క్షైర్ వద్ద దాదాపు $400 బిలియన్ నగదు ఉంది. క్రమశిక్షణ, పటిష్ట నిర్మాణం, సుదీర్ఘ సమయం, స్థిరమైన నిర్ణయాలతో వారెన్ బఫెట్ తరతరాలకు తరిగిపోని సంపదను పెంచడం అద్భుతమని చెప్పొచ్చు.